గురుగారు ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకున్నారు గుడిలాగా అని చెప్పేసి కూడా ఉంది అవును. గదా గురుగారు. ఎందుకు కారణం ఏంటి? అంటే ఏమైనా దేవుడు కల్లోకొచ్చి చెప్పడం జరిగిందా? లేదంటే మీరే సంకల్పించుకున్నారా? సుబ్రహ్మణ్యుడొచ్చి మా కులదైవం అమ్మ. హ్మ్. నేను తమిళనాడులో ఎక్కువుండే. నేను పుట్టు ఆంధ్రుడనే. పక్కా హ్మ్. తెలుగువాడినే. హ్మ్. 100 అణాల నేను తెలుగువాడిని. రాజమండ్రి వాస్తవ్యుడినే. హ్మ్. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నేను తమిళనాడులో మసలవలసొచ్చింది. హ్మ్. నా పిల్లలు కూడా అక్కడే చదువుకున్నారు. తమిళనాడులో కుంభకోణంలో హ్మ్. రాజావేద కావ్య పాఠశాల అని అది 430 ఏళ్ల నాటి పాఠశాల. హ్మ్. ఆ పాఠశాలలో నా పిల్లలు వేదం చదువుకున్నారు. 400 30 ఏళ్ల నాటి పాఠశాలది. హ్మ్. ఇప్పటికి నడుస్తోంది. హ్మ్. నాకు ముగ్గురు మగపిల్లలు. హ్మ్. పెద్దవాడి పేరు పళని మురుగన్. హ్మ్. రెండో అబ్బాయి పేరు పళని షణ్ముగన్. మూడో అబ్బాయి పేరు పళని శరవణన్. పేర్లెంత చక్కగా ఈ ఉన్నాయి. ముగ్గురిని కూడా అక్కడే చేశాను. మా హ్మ్. ఇంటికి పేరొచ్చి పళని నిలయం. హుహు. ఆ మొత్తం అంతా ఒక ఆండవరే. మురుగరే నాకు అంత ఆధారం అంతా. మా ఇంటి పెద్ద. మా ఇంటి యజమాని ఆయన. అమ్మ, నాన్న లేరు. నాన్న చిన్నతనంలో పోయారు. అమ్మ నాకు వయసొచ్చాక పోయారు. ఇంక నాకెవరండి ఆధారం? నా కులదైవమే నాకు ఇంటి యజమాని. సరే అక్కడికి వెళ్లి ఆరాధనలన్నీ చూసి చాలా ఘనంగా చూసొచ్చిన వాడిని. ఆయన్ని వదిలి నేను అక్కడి నుంచి వచ్చి నేను ఆంధ్ర వచ్చేటప్పుడు ఏడ్చేసేవాడిని. మళ్ళీ నాకు ఈ వైభోగం నాకు రాజమండ్రి వెళితే, ఈ వైభోగం నా కళ్ళకి దూరమైపోతుంది కదా! నేనింత దూరమైపోతున్నానే అని ఒక ఏడుపు వచ్చేసేసి, ఇలా కాదు. నేను ఏమేమి ఆరాధనలు చేసి వచ్చానో, నేను పొందిన ఆనందాన్ని, ఆ సంతృప్తిని, ఆ సంతోషాన్ని నాలాగా బాధపడుతున్న తెలుగు జాతికి, మన తెలుగు వారందరికీ కూడా నాకు తెలిసినంతలో సుబ్రహ్మణ్య వైభవాన్ని అందించాలి అంటే, నాకంటూ ఒకటుండాలి. నేను ఇంకొక గుళ్ళోకి వెళ్ళి, ఏవండీ నేనిలా అలంకారం చేస్తాను, ఇలా ఉత్సవం చేస్తాను, అలా ఊరేగింపు చేస్తానండంటే, వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకుండేటటువంటి ఆ సిద్ధాంతాలు కొన్నుంటాయి వాళ్ళవి. కానీ నేనేంటంటే, నేను ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. నేను ఏది చేయాలనుకుంటున్నానో, అది విహంగంగా చేయాలి. స్వతంత్రంగా చేయాలి నేను. ఆ స్వతంత్రంగా చేయాలంటే అది నాదై ఉండాలి. నేను డబ్బున్నవాడినేం కాదు. నాకున్న స్థలం ఒక 60 గజాల ముక్క. అందులోనే మొత్తం అంతా ఆయనకి అయ్యవారికి సమర్పించేసేసి, ఆ పైన నేను ఉంటున్నాను. కింద ఉండకూడదు, పైన ఉండకూడదంటారు. అవన్నీ నాకు ఆయనకి మధ్యన అనుసంధానమైనప్పుడు, ఒకళ్ళకి ఉండేటట్టుగా ఉండమంటే నేనెక్కడ ఉండగలనండి? నేనేంటంటే నాకున్న చోట్ల ఆయనకిచ్చి నా యజమాని ఆయన. మీకు ముందు చెప్పాను. మా అమ్మ లేరు, నాన్న లేరు. మా ఇంటి కులదేవత. కులదేవత ఎప్పుడు ఇంటి యజమానే కదా! యజమాని పంచన నేను పడుండాలి. నా పంచన ఆయన పడుండకూడదు. నా ఇంట్లో ఎక్కడో ఒక పూజా మందిరంలో నువ్వు ఇంత గూడు కట్టి నువ్వు ఇందులో ఉండని నా మనసు ఒప్పదు. నీ నీ అంతా నీదే. నీ పంచన మేము పడుంటాం అనే భావన నాది. ఆ భావనతో ఇల్లంతా అలాగా కిందంతా సమర్పించేసి, ఆయనక్కడ అలా ఉంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆరాధన చేసి, ఇది సుబ్రహ్మణ్యుడంటే, ఈయనకి విధమైన ఆరాధన ఉంది. ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుందని అందరికీ నేను చూపించేవాడిని. అలా చూపించడం కోసం మరి నాదై ఉండాలి. ఏది చేయాలన్నా నాకు అడ్డం లేకుండా ఉండాలంటే కనుక అది నాదైతే చేయగలను కానీ, ఇంకొకరిదైతే కనుక నేను వాళ్ళని ప్రాధేయపడి చేయడం అంటే చాలా కష్టం. అవును. అందుకని దానికి తావివ్వకుండా నాకు నేనుగానే ఇదంతా ఏర్పాటు చేసుకొని సేవ చేశాను. చేసిన నాళ్ళు చేశాను. మళ్ళీ తర్వాత ఇంకా చేయించుకుంటాడేమో మురుగరి దయ. ఖచ్చితంగా గురుగారు. అంటే మీరు ఏ విధంగా ఆరాధించాలో వాటికి వేటికి కూడా అడ్డుండకూడదని చెప్పేసి మీకున్న ప్లేస్ అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే ఇచ్చేసి అలా ఉంటున్నా అన్నారు. అవును. చక్కగా గురుగారు. మీకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి మీకు పూర్తిగా అవగాహన ఉన్నట్లు. అని అసలు అన్నాం. ఆ! నన్ను మించిన వాళ్ళు గూడా ఉంటారు కదా! నాకున్న దాంట్లో చెప్పగలుగుతున్నాను. సంతోషం. గురుగారు నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి కొన్ని సందేహాలు, హ్మ్. చిన్న చిన్న క్వెషన్స్ అలాగా ఉండిపోయినాయన్నమాట. అవన్నీ కూడా మిమ్మల్ని ఈరోజు అడిగి తెలుసుకోవాలనుంది. అడగండమ్మా. నాకు గురుగారు తెలిసినంతలో చెప్తాను అడగండి. ఖచ్చితంగా. గురుగారు ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడికి ప్రత్యేకంగా పూజిస్తా ఉంటారు కదా! హ్మ్. ఎందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారమే అలాగా? మంగళవారం పూజించడం తప్పులేదు. హ్మ్. మంగళవారమే పూజించాలనుకోవడం తప్పు. హ్మ్. ఇవాళ నేను మీ ఇంటికి భోజనానికొస్తున్నాను. హ్మ్. మీకేమి ఇష్టమండి అని అడుగుతారు. హ్మ్. నాకు సేమియా పాయసం అంటే చాలా ఇష్టమండి అంటాను. హ్మ్. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత అస్తమానం వస్తూనే ఉంటాను. నేనొచ్చినప్పుడల్లా సేమియా పాయసమే పెడితే నాకు మొహం మొత్తుతుందా? మొత్తదా? హ్మ్. అలాగే మంగళవారం ఇష్టమన్నాం కదా! అని చెప్పి మంగళవారమే వెళితే మరి మిగతా ఆరాధనలన్నీ ఏమవుతాయండి? హ్మ్. ఇందులో మార్పు రావాలండి. మంగళవారం వెళ్ళడం తప్పు కాదండి. మంగళవారమే వెళ్ళాలనుకోవడం తప్పండి. హ్మ్. ఎందుకంటే
ఆయన ఆయన ఆ సుబ్రహ్మణ్య తత్వ ఆరాధనలోకి వెళితే చాలా అంశాలు ఉన్నాయండి. ఇవాళ గురువారం కదండి, అసలు అద్భుతమైనటువంటి రోజు ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధనలో. కాబట్టి ఏంటంటే మంగళవారంకి పరిమితం చేసేస్తే మిగతా ఆరాధనలన్నీ కుంటుపడిపోతాయి. ఒక్క చిన్న మాట ఆలోచించండి, ఒకవేళ మీరు మంగళవారం నాడు వెళ్ళి మిగతా మంగళవారం వచ్చేందుకు వెళ్ళకపోతే ఆ గుడిని ఆశ్రయించేటటువంటి అర్చకుల వారికి పోషణ ఎలా జరుగుతుందండి? కష్టం కదండి. ఆ గుడిని నమ్ముకుని బ్రతికే ఆ అర్చకుల వారికి, కుటుంబానికి, అర్చకులు నలుగురు వస్తే 4 రూపాయలు పెడితే ఆ కుటుంబం ఏమైనా కాస్త కూరాకు తెచ్చుకుని బతకడానికి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు భోజన ప్రియుడు కదండి. కాబట్టి మంగళవారానికే పరిమితం అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మంగళవారం నాడు పెడుతున్నారు, మళ్ళీ మంగళవారం దాకా రావటంలా. ఈ వారం రోజులు ఆయన పరిస్థితి ఏంటి? ఎక్కడ బతుకుతాడు? ఏ విధంగా బతుకుతారు? కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు యాజ్ఞికాలకు వెళుతూ ఉంటారు, ఊళ్ళో వ్యాపకాలు చూసుకుంటూ ఉంటారు. కానీ సుబ్రహ్మణ్య ఆరాధనలో నక్షత్రాల ప్రకారం, తిథుల ప్రకారం, వారాల ప్రకారం కనుక చూసుకున్నట్టయితే నెలకి 27 రోజుల పాటు కూడా విశేషంగా జరుగుతూనే ఉంటాయి ఆరాధనలు. అదే మన తెలుగునాట కావాలి, అవసరం. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఉన్న విశ్వాసాలు అన్నీ ఇన్ని కాదండి. అంత భక్తి ఉంది, కానీ అవగాహన లేదండి. అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ మనం కోల్పోతున్నాం. ఇప్పుడు కూడా మనం తెలుసుకోకపోతే రేపు రాబోయే తరానికి ఇవి కూడా అందవు. నేనైతే చెప్తాను, అవగాహన తెచ్చుకోండి, అవగాహనతో మీరు సాధించండి. ఇవాళ గురువారం అన్న మాట ఎత్తాను. ఇప్పుడు స్వామినాథర్ అనేటటువంటి స్వామినాథ స్వామి అనేటటువంటి నామధేయం ఉంది. తమిళ్లో తగప్పనుకు ఉపదేశం పడిన కడవుళ్. తగప్పన్ అంటే కన్నతండ్రి. కన్నతండ్రికి జ్ఞానోపదేశం చేశాడు మురుగపెరుమాన్. ఎక్కడ? కుంభకోణంలో స్వామిమలై అనే క్షేత్రంలో. కుంభకోణం బస్టాండ్ దగ్గర నుంచి లేదా రైల్వే స్టేషన్ నుంచి ఒక 10 కిలోమీటర్లు మీరు అక్కడ బస్సులు ఉంటాయి, ఎక్కితే స్వామిమలై కోయిల్ ముందు ఆప్ చేస్తాడనమాట. స్వామికి 6 క్షేత్రాలు: పళని, తిరుత్తని, తిరుచెందూరు, తిరుపరకుండ్రం, పళముదిరుచోలై, స్వామిమలై. ఈ 6 క్షేత్రాలు, వీటిని 6 పడై వీడు అంటారనమాట. 6 క్షేత్రాల్లో ఒకటి కుంభకోణంలో ఉన్న స్వామిమలై. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దండాయుర మురుగరు వచ్చి బ్రహ్మచారి, వళ్ళీ దైవయానై అక్కడ మూర్తులు కని ఉండరు, ఉత్సవమూర్తులుగా ఉంటారు తప్ప. మూల విరాట్ మాత్రం బ్రహ్మచారి, వటువు అన్నమాట. ఉపనయనమైనటువంటి బ్రహ్మ పిల్లవాడు ఎలా ఉంటారు అలా ఉంటారు. కౌపీనము, శిఖ, చేతిలో దండము. ఆయన తగప్పనకు తండ్రికే జ్ఞానోపదేశం చేసినటువంటి స్థలం అది. అందుకని గురువారం నాడు సుబ్రహ్మణ్య ఆలయాలు ఖాళీలు ఉండమంటే నమ్మరు మీరు. మరి అది ఇక్కడ మనం కోల్పోయామా లేదా? ఎందుకు కోల్పోవాలి? తెలుగు వాళ్ళకి ఏం తక్కువ? భక్తి లేదా? బోలెడు. అవగాహన లేదు. అవగాహన తెచ్చుకుంటే బాగుంటుంది అనేది అభిప్రాయం నాది. ఖచ్చితంగా అవును. ఏమ్మా? తెలుసుకుంటేనే కదా గురుగారు. చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కృత్తికా నక్షత్రం బహు విశేషం. ఆ రోజునంతా సాయంత్రం ఆరాధన, రాత్రికి కలిగిన కృత్తికా నక్షత్ర ఆరాధన చేయాలి. మురుగర ఆలయాలలో విశేష ఆరాధన, నక్షత్ర దేవతలకు ఆరాధన అక్కడ జరుగుతుంది. ఇక్కడ మనకి తగ్గింది. అంటే ఇప్పుడు అక్కడక్కడ అవగాహన కలుగుతుందేమో, కానీ ఇది పూర్తిగా తెలియాలి. సుబ్రహ్మణ్య భక్తులు పూర్తిగా అవగాహన తెచ్చుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. మన ఆధ్యాత్మికత, మన పురాతనమైనటువంటి ఆధారాలన్నీ పైకి రావాలంటే కనుక అవగాహన 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 చాలా ముఖ్యము. గురుగారు, ఇంకో చిన్న సందేహం. ముందుగా నేను ప్రశ్నకి వెళ్లే ముందు మధ్యలో మీరు ఎంత చక్కగా పాట పాడారో అసలు. మీరు సంగీతం నేర్చుకున్నారా గురుగారు? లేదు నాన్న, సంగీతం అంటే కొంతేవో చిన్న చిన్న సరళిలు అవి నేర్చుకున్నాను, అంతేకాని పూర్తిగా అది పరిణతి చెందలేదు. కానీ వినికిడి మీద నేను చాలా నేర్చుకున్నాను. సంగీత పరిజ్ఞానం లేదు, పాడగలనని ఆశ, అలాగే పాడతాను. చాలా అంటే చాలా బాగా పాడారు. నాకు అసలు విన్నంతసేపు ఏదో గుడిలో ఉన్నట్లుగా అనిపించింది. పరిణతి అయితే సాధించిన వాడిని కాదు, నిష్ణాతుణ్ణి కాదు, ఎందులోని పాండిత్య ప్రతిభ అనేది లేదు నాకు. వినికిడి మీద నేను పాడగలుగుతానే అని ఒక చిన్న నమ్మకంతో పాడడం అంతే. చాలా బాగా పాడారు గురుగారు. మీరు తైపూసం గురించి చెప్తున్నప్పుడు నేను మీ వీడియోస్లోనే ఒకసారి చూసాను, వడలూరులో శ్రీ జ్యోతి రామలింగ స్వామి గురించి కూడా చెప్తూ ఉంటారు కదా, కొన్ని మాటలు చెప్తారా? చాలా మంచి మాట చెప్పారు, చాలా మంచి ప్రశ్న వేశారు. నిజమే, ఎందుకంటే వడలూరు శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు ఈ తైపూసం బ్రహ్మోత్సవం జరుగుతున్న ఈ తరుణంలోనే ఆ వడలూరులో నుంచి అది ఎక్కడ ఉందంటే చిదంబరానికి వెళ్లే దారిలో ఉంది.
అక్కడ కొన్ని వేల మంది వడలూరు జ్యోతి రామలింగ స్వామి దర్శనానికి వస్తారు. క్లుప్తంగా చెప్పేస్తాను. ఒక అన్నగారు తమ్ముడు ఉంటారు. తల్లి తండ్రి చిన్నప్పుడే వాళ్ళు గతిస్తారు. అన్నగారు పెంచి పోషిస్తాడు, పెద్ద చేస్తాడు. తమ్ముడు చాలా అందగాడు, బుద్ధిమంతుడు. అన్నగారు మంచి విద్యావంతుడు అంతాను. సరే, అన్నగారికి కొంత వయసు వస్తుంది, పెళ్లి చేసుకుంటారు. ఆ వచ్చినటువంటి వదిన గారు గొప్ప ఉత్తమరాలన్నమాట. మరిదిని తన కొడుకులాగా చూసుకుంటూ ఉంటుంది. ఈ పిల్లవాడికి మరి ఆ తల్లి లేదు కదా, ఆ వదినలో తల్లిని చూసుకుంటూ గారంగా ఉంటాడనమాట. బడిలో వచ్చేటటువంటి ఉపాధ్యాయుడు, మీ తమ్ముడు సరిగా చదవటం లేదు, అది ఇది అని కేకలేస్తుంటే అన్నగారు పిల్లాడి భవిష్యత్తు ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి కొంచెం దండిస్తారు, మందలిస్తారు. వదిన గారు అడ్డుపడుతూ ఉంటుంది, ఏమిటి చిన్నపిల్లాడిని పట్టుకుని మీరు మీ మాటలను అలా వదిలేండి, వాడే నేర్చుకుంటాడులే అని. నీకు ఆరం ఎక్కువైపోయేలా ఉంటున్నాడు, ఇలా కాదు ఎంతసేపు పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు అంటున్నాడు వీడు. ఆ బడిలో మాస్టర్ అడుగుతుంటే కూడా ఏమీ చెప్పట్లేట, అలా ఎందుకు ఇలాగా, వీడు చదివితే కానీ వీడికి ఇవాళ రేపు పొద్దున్న పరీక్షలు వస్తున్నాయి, ఇప్పుడు వీడికి అన్నం పెట్టడానికి వీళ్ళేది, గదిలో తాళం వేసే అని చెప్పి భార్యని కాస్త రుబాబు చేస్తాడు ఈయన. సరే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, మా గొడవలని మీకెందుకని చెప్పి ఆవిడని పంపించేసేసి తలుపులు వేసేస్తాడు. ఈ పిల్లాడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఈ వదిన గారు కంచంలో అన్నం తీసుకొచ్చి పవిటి కప్పి తాళం తీసి, మీ అన్నయ్య వచ్చేస్తారు నాయన, అన్నం తిన్నాయన, నిన్ను అలా తింటుంటే నేను చూడలేనురా, నా అమ్మ కదా అంటే, వదిన గారు కంటపంట నీళ్లు వస్తున్నాయని నువ్వు ఏడవకు వదినా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను, సరేలే రేపటి నుంచి నేను అన్నీ చదువుతానులే, నువ్వు బాధపడకు అని చెప్పి అమ్మగారు ఆ వదినకి ధైర్యం చెప్తే, తల్లి గబగబా 2 ముద్దలు అన్నం పెట్టించేసేసి, మళ్ళీ మీ అన్నయ్య వచ్చేస్తారు, నువ్వే తినేసే మిగతా అన్నం అని చెప్పి గబగబా లోపలికి తాళం వేసేస్తుంది. ఇలా జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ. అక్కడి నుంచి ఈయనేం చేస్తాడు, అక్కడ ఒక అద్దం ఉంటుంది, ముఖం చూసుకునే అద్దం. అద్దం దగ్గర వదిన గారిని అడుగుతాడు, మర్చిపోయాను. వదిన గారిని అడుగుతా, వదిన నువ్వు చెప్పినట్టే నేను వింటాను, కానీ నాకు కాస్త పువ్వులు, అగరబత్తులు, దీపారాధన, పూజా సామాగ్రిలన్నీ నాకు ఇక్కడ పెట్టవా అని అడుగుతాడు. ఇస్తాను నాయన, ఇక్కడే పెట్టుకో అని అనగానే అక్కడ పెట్టుకుంటే, ఈ అద్దానికి ఇలా రాసేసి, విభూతి రాసి, బొట్టెట్టేసి, ఒక దీపం పెట్టేసి, పువ్వులు పెట్టేసి చేసేసి, తనని తను చూసుకుంటూ పూజ చేసేస్తాడనమాట. అలా పూజ చేసుకుంటూ ఉంటాడు. తమ్ముడు గారు ఆయన అన్నగారు వస్తాడు, ఏడేమిటంటే లోపలే ఉన్నాడండి, చదువుకుంటానన్నాడు. ఉండనేమండి, అలాగే మీరు చెప్పిందే కరెక్ట్, వాడికి ఆ శాస్త్రి జరగాల్సింది, అప్పుడు దారిలో పడతాడు అని వదిన గారు ఈయన ఏదో కాస్త అమాయిస్తుంది. ఆయన లోపలికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటాడు. పూజ చేస్తూ ఉండగా అందులోంచి ఒక దీపం వస్తుంది అనమాట. దీపం రాగానే ఆ దీపం ఈయన గుండెలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా పిల్లాడు తెల్లారేచి బళ్ళోకి వెళితే అన్ని ఫస్ట్ ర్యాంకులే, అందరినీ జయించుకు వచ్చేస్తూ ఉంటాడు. ఆ బళ్ళో ఉపాధ్యాయుడు, ఇదేమిటండి, నేను ఎడదాకా మందకొడిగా ఉన్నాడు, ఇవాళ చూస్తేనేమో అనర్గళంగా చెబుతున్నాడు, ఈ దేవుడు చెప్పమానని, ఏమో నేను చెప్పిన పాఠం పనికొచ్చింది, ఇంకా వాడికి తలుపులు వేసి తాళాలు వేయకని. అలా కుదరదు, మళ్ళీ రేపు పొద్దున మొండిగేస్తాడు, వాడికి తలుపులు పెట్టి తాళాలు వేయడమే న్యాయము, మీరేం మాట్లాడకండి, మీరు చేసిందే కరెక్టు అని వదిన గారు కావాలని ఆయన పెట్టి, మళ్ళీ ఆ గదిలోకి అన్నం పెట్టేసేసి, పిల్లాడికి కావాల్సిన పూజాద్రవ్యాలు ఇచ్చి, ఆ నిర్మాలని వదిన గారు తీసి పక్కన పెట్టేసేస్తూ చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత వీడికి పెరిగి పెద్దవాడు అవుతాడు, వివాహం చేస్తారు, ఓ సభకు వెళతారు. సభకు వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగే దీపారాధన సభ జరుగుతోంది, రక్తి కడుతోంది సభ అంతా. సభ మధ్యలో లేచి, నేను లోపలికి వెళుతున్నాను, నేను పూజ చేసుకుంటున్నాను, నేను వచ్చేంత వరకు కూడా మీరు ఎవరు నన్ను పిలవద్దని అంటారు జ్యోతి రామలింగ స్వామి వారు. కానీ గృహస్థ అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, ఏ ఒక్కరు కూడా అన్నం తినకుండా వెళ్ళకూడదు, ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి. భోజనం చేయకపోతే ఆ రోజున పూజ ఆటంకం జరిగిందని ఆయన భావన. అర్ధాకలి భోజనం పెట్టకూడదు, అందరికీ కడుపు నిండాను పెట్టాలి. ఇది సిద్ధాంతం అనేది. అదే సిద్ధాంతాలు ఆ రోజు సభ ముగించి ఒకసారి లోపలికి వెళ్ళి దీపారాధన చేసి జపం చేసుకుంటూ కూర్చుంటారు. ఎంతసేపటికి రారు. కానీ ఆ తలుపుల సందులోంచి పెద్దగా వెలుతురు వచ్చేస్తుంది అనమాట. చూడండి, మనం పొద్దున్నే కిటికీ తీయగానే సూర్యకిరణాలు మనకి ఎలా వస్తాయో అలాగా ఆ తలుపుల సందులోంచి కిరణాలు వస్తున్నాయి అనమాట. ఏమిటి కిరణాలు వస్తున్నాయి, ఏమిటి ఇంత కిరణాలు వస్తున్నాయి అని చెప్పి చూస్తే, జ్యోతి రామలింగ స్వామి వారి కిటికీలను చూస్తే లేరు, ఆ దీపంలోకి ఐక్యమైపోయారు. అప్పుడు వాణి పలికిందనమాట, మీరు ఎక్కడా నన్ను వెతకలేరు, నేను దీపంలో ఐక్యమైపోయాను నేను అంటే. అక్కడ అర్థం ఏంటంటే, అద్దంలోనే ఎందుకు చేసుకున్నారంటే, ఆ అద్దంలోనే ఎందుకు పూజ చేశాడంటే, ఇక్కడ ఉన్నది నువ్వే, నేను కాదు, కాబట్టి ఈ లోపల ఉన్న దీపమానికి పూజ చేసుకుంటున్నాను అని చెప్పి
ఆయనకి దీపానికి పూజ చేశాడనమాట. మ్మ్. ఆయన రూపాన్ని చూసుకున్నాడు అందులో. ఈయన ముఖం కానీ చూసుకోవాలా, ఆయనలో కానీ తనలో ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వరుడే అని పూజ చేశాడు. మ్మ్. మ్మ్. చూశాడు కనుక తన జ్యోతి రూపంలోనే తను చూసుకున్నాడు కనుక జ్యోతిలోకి ఐక్యమైపోయేలా చేశాడు. అదే వడలూరు జ్యోతి రామలింగ స్వామి యొక్క కథ. ఓకే, అక్కడికి ఓకే. అనేక మంది అమ్మ మ్మ్. ఇప్పటికి కూడా ఇంటింటికి వెళ్ళి తట్టపుచ్చుకుని వెళతారండి. మ్మ్. ఇంటింటికి వెళ్ళి తట్టపుచ్చుకుని వెళతారు. అన్ని ద్రవ్యాలు ఇస్తారండి. మ్మ్. కూరలు ఇచ్చేవాళ్ళు, పప్పులు ఇచ్చేవాళ్ళు, ఉప్పులు ఇచ్చేవాళ్ళు, వగైరా వగైరా ఇచ్చేవాళ్ళు. మ్మ్. ఇప్పటికీ అక్కడికి వెళితే బ్రహ్మాండంగా భోజనాలు జరుగుతాయి. తమిళనాడు మీరు చిదంబరం, తంజావూరు, కుంభకోణం వెళ్ళారంటే మ్మ్. ఈ పాటికి అక్కడ వితరణలు జరుగుతూ ఉంటాయి. మ్మ్. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా తట్టపుచ్చుకుని అడగడానికి వెళతారండి. ఏమాత్రం నామర్థ పడరండి. ఉమ్, నామర్థ పడరండి. అది తైపూసం. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు జరిగే ఉత్సవాల్లో ఈ ఉత్సవంతో పాటు అనుసంధానంగా అక్కడ ఆ ఉత్సవం కూడా జరుగుతుందన్నమాట.